దేవుని వాక్యం నుండి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 20వ వచనం. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లా జరిగాను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను అంటే అర్థమేంటి? న్యాయాధిపతుల్లో చివరి వాడెవరన్నమాట? సమూయేలు కదా. అలాగే అదే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రకటించిరో దాంట్లో ఏమర్థమైంది? ఇందాక వచనంలో సమూయేలు చివరి న్యాయాధిపతి అని అర్థమైంది కదా. ఈ వచనంలో ప్రవక్తలలో సమూయేలు మొదటివాడు అని అర్థమైంది. అంటే శామ్యూల్ ఈజ్ ది లాస్ట్ ఆఫ్ జడ్జెస్ అండ్ ది ఫస్ట్ ఆఫ్ ప్రాఫిట్స్. న్యాయాధిపతులలో చివరివాడు, ప్రవక్తలలో మొదటివాడు. ప్రవచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంతకుముందు, కానీ ప్రవక్త అని పిలువబడిన వారిలో మొదటివాడేవారు సమూయేలు. కాబట్టి సమూయేలుని ఓ వారధిలాగా చూడవచ్చు కదా, ఓ బ్రిడ్జింగ్ గ్యాప్ చేస్తున్నట్టుగా చూడవచ్చు మనం. న్యాయాధిపతుల నుంచి ప్రవక్తల వైపుకి ఒక మార్పుకి వారధిగా మనకు సమూయేలు కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు గురించి మనం చాలా దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సమూయేలు జననాన్ని గురించి, సమూయేలు నాజీరు చేయబడిన దాని గురించి, సమూయేలు పరిచర్య గురించి, అలాగే న్యాయాధిపతిగా ఆ సమూయేలు పొందిన విజయాన్ని గురించి, న్యాయాధిపతిగా 4 చోట్ల ఎలాగో న్యాయం తీరుస్తూ వచ్చాడో దాని గురించి, వీటన్నిటి గురించి మనం ధ్యానం చేశాం. గత ధ్యానంలో మనం సమూయేలు తాను తిరస్కరించబడినప్పుడు ఎలాగో దాన్ని తీసుకున్నాడు అని మనం గమనించాం. హౌ డిడ్ శామ్యూల్ రెస్పాండ్ టు రిజెక్షన్? నీ ముఖం మీద నీవు తిరస్కరించబడితే అప్పుడు నీవు ఎలా స్పందించాలి అనేది మనం సమూయేలు జీవితం ఆధారంగా మనం తెలుసుకున్నాం. మంచిది. ఈ వార ధ్యానంలో సమూయేలును ఒక వారధిగా చూస్తూ ఉన్నాం కదా. పాత దాని నుంచి క్రొత్త దానికి ఒక వారధిగా మనకు సమూయేలు కనిపిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం సమూయేలు వ్యక్తులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శామ్యూల్ అండ్ హిస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే వ్యక్తుల మధ్య సంబంధాలు. వ్యక్తుల మధ్య సంబంధాలు అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం కదా. దేవుడు మనల్ని ఒంటరిగా ఉండటానికి ఆయన సృజించలేదు. ఆయన కూడా ఒంటరిగా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు కదా. మనల్ని కలుగు చేసింది ఎందుకంటే ఆయన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు. కాబట్టి మనుషులు ఒకరితో ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఆజ్ఞలన్నిటి యొక్క సారాన్ని 2 మాటలు చెప్పాడు కదా. ఏం చెప్పండి? ఒకటి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ
నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కాబట్టి దేవుడు కోరుకునే రెండు, దేవుని ప్రేమించటం, ఒకరికొకరు ప్రేమించటం. కాబట్టి మనుషుల మధ్య సంబంధాలు దేవుని దృష్టిలో చాలా చాలా ప్రాముఖ్యత కలిగినవని దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. సమూయేలు ముఖ్యంగా ముగ్గురుతో సమూయేలు కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఎవరెవరు చెప్పండి? సమూయేలు ముగ్గురు వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఎవరెవరు? మొదటిది ఎవరితో? ఎవరి దగ్గర? దేవాలయంలో మొట్టమొదటి ఎవరి దగ్గర చేరాడు? ఏలీ కదా. ఏలీ మొదటివాడు. ఆ తర్వాత ఎవరితో చేయాల్సి వచ్చింది? మొదటిగా ఒక ఆయన రాజుగా అభిషేకించాడు. ఎవరైనా? సౌలు కదా. ఆ తర్వాత మూడవదిగా ఇంకెవరితో పని చేయాల్సి వచ్చింది? ఇంకొక ఆయన కూడా అభిషేకించాడుగా. ఎవరైనా? దావీదు. కాబట్టి సమూయేలు ముగ్గురితో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ప్రతి విశ్వాసి కూడా తప్పకుండా మరికొందరితో కలిసి పని చేయాల్సిందే. మనం ఎవరూ ఒంటరిగా ఏ పని చేయటానికి లేదు. ఒకరితో ఒకరు సరి అయిన సంబంధం కలిగి ఉండాల్సిందే. ఈ ముగ్గురితో సమూయేలు ఎలా సంబంధం కలిగి ఉన్నాడో దేవుని వాక్యంలో ఉన్న సంగతుల ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, సమూయేలు ఏలీతో. ఏలీ ఎలాంటోడు? సమూయేలుకి చాలా పెద్దోడు కదా. ఏలీ వయసు 99 ఏళ్ళు. అప్పుడు సమూయేలు బాలుడు కదా. కాబట్టి ఏలీతో సంబంధం ఎలాంటిదంటే తనకన్నా చాలా పెద్దవాళ్ళతో సంబంధం కదా. రిలేషన్షిప్ విత్ సీనియర్స్ కదా. వయసులో, అనుభవంలో, అన్నిట్లో పెద్దవాడు. కాబట్టి పెద్దవాడైన ఏలీతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. రెండవది సౌలు. సౌలు ఏమని చెప్పుకోవచ్చు? ఈయన సీనియరా జూనియరా? సౌలు మరి జూనియరా కదా. ఈయన యవనస్తుడిగా ఉన్న సౌలుని రాజుగా అభిషేకించాడు. అంటే తనకన్నా చిన్నవాడు, తనకన్నా తక్కువవాడు, లిటిల్ ఇన్ఫీరియర్ టు హిమ్. అలాగే తనకన్నా చిన్నవాడైన సౌలుతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. మూడవది ఎవరు? దావీదు. దావీదు చిన్నవాడు మాత్రమే కాదు, ఒక రీతిగా మరొక తరం దావీదు కదా. సమూయేలుతో పోల్చుకుంటే దావీదు మరొక తరం వాడు. అంటే వారిద్దరి మధ్య ఏముందన్నమాట? ఒక తరం అంతరం ఉంది కదా. దెర్ ఈస్ జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఏలీ అండ్ బిట్వీన్ శామ్యూల్ అండ్ డేవిడ్. కాబట్టి ఆ మరో తరం వారితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో కూడా మనం తెలుసుకుని ఉండాలి. సమూయేలు ఈ ముగ్గురుతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో మనకు దీంట్లో కనిపిస్తాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథంలోనే కదా మనం ధ్యానం చేస్తూ ఉంది. మళ్ళా తిప్పుదాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ దినాల్లోట పరిస్థితి ఎలా ఉందో చెప్తా ఉన్నాడు. ఏలీ గురించి మనందరూ తెలుసు కదా. తన కుమారుల్ని చక్కగా అదుపులో పెట్టలేకపోయాడు. చాలా వృద్ధుడయ్యుండి యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనకి కుమారులను సిద్ధం చేయలేకపోయాడు తన స్థాయిలో పనిచేయటానికి. కాబట్టి ఏలీ చాలా బలహీనంగా ఉన్నాడు. మనుషులు కూడా ఎలా ఉన్నారు? మనుషులు కూడా చాలా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. ఏలీ కుమారులైన హోఫ్ని, ఫీనెహాసులు ఓపెన్గా దేవాలయం దగ్గరే ఏం చేస్తా ఉన్నారు? పాపం చేస్తా ఉన్నారు. అయినా మనుషులు ఏం చేస్తున్నారు? సహిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మనుషులు కూడా వాళ్ళకి సరిపోయారు అన్నమాట కదా. దొందే అంటారే. మనుషులు కూడా ఎవరో సరిపోయారు? ఏలీ కుమారులు సరిపోయారు.
అందుకే యెహోవా ప్రత్యక్షత అరుదుగా జరుగుతుందంట. అప్పుడు గాడ్స్ విజిటేషన్ ఈజ్ వెరీ వెరీ రేర్, చాలా అరుదుగా కనిపిస్తాం. అలాంటి పరిస్థితిలో సమూయేలు అక్కడ ఉన్నాడు. 2వ వచనం చదువుదాం చూడండి. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగానే. ఇక్కడ కూడా ఒక మాట చాలా ఆసక్తికరంగా ఉంది. పరిస్థితి చాలా దిగజారిపోయిందిగా ఉంది. యాజకుడైన ఏలీ కుటుంబం పరిస్థితి అలాగా ఉంది, అలాగే ప్రజల పరిస్థితి కూడా అలాగా ఉంది. ఏలీ చాలా బలహీనుడైపోయాడు. కానీ విశేషం ఏంటంటే 3వ వచనం అంటున్నాడు, దీపము ఆరిపోక మునుపు. దీపం ఆరిపోలేదట. పరిస్థితులు చాలా దిగజారిపోయినా దీపం మాత్రం ఆరిపోలేదు. అంటే దేవుడు ఏలీ క్షీణించిన, పరిస్థితులు క్షీణించిన ఆ దీపాన్ని నిలబెట్టడానికి మాత్రం దేవుడు మరొకరిని సిద్ధం చేశాడు. ఎవరిని? సమూయేలు. కాబట్టి సమూయేలు సిద్ధంగా ఉన్నాడు ఆ దీపం ఆరిపోకుండా కొనసాగించటానికి. అప్పుడు ఒక రాత్రి వేళ 4వ వచనం చూడండి. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చెత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా సమూయేలును పిలిచాడట. ఆ దినాల్లో యెహోవా ప్రత్యక్షత చాలా అరుదుగా ఉంది కదా. కాబట్టి యెహోవా పిలవటం చాలా అరుదు. సమూయేలు అని పిలవగానే రాత్రివేళ నిద్రపోయే సమూయేలుకి ఎవరు పిలిచాడు అనుకున్నాడు? ఏలీ పిలిచాడు అనుకున్నాడు. ఏలీ పిలిచాడు అనుకుని వెంటనే వెళ్ళాడు కదా. వెంటనే వెళ్ళి, చిత్తమండి నేనున్నాను అన్నాడు. ఆ మాటలోనే ఎంత గొప్ప భావం కనిపిస్తా ఉంది కదా. హియర్ ఐ యామ్, నేనున్నాను ఇక్కడ, నీవు ఏం చెబితే అది చేయటానికి నేను ఉన్నాను. చిత్తమండి నేనున్నాను అని రాత్రివేళ వెళ్ళి తన గురువు గారైన ఏలీ ఎదుట మాట్లాడాడు. నిజానికి ఏలీ పరిస్థితి సమూయేలు తెలుసా లేదా? తెలుసు. ఏలీ కుమారుల పరిస్థితి సమూయేలు తెలుసా లేదా? తెలుసు. అన్నీ తెలుసు. ఏలీని ఆయన కొడుకులే లెక్క చేయనున్న సంగతి తెలుసు. అయినా ఏలీని తక్కువ చూపు చూడలేదు కదా. ఏలీ పిలువగానే, అంటే దేవుడు పిలిచాడు అనుకోండి, కానీ ఈయనేమనుకున్నాడు? ఏలీ పిలిచాడు అనుకున్నాడు. ఏలీ పిలిచాడు అనుకోగానే వెంటనే వెళ్ళి, నేనున్నాను, హియర్ ఐ యామ్ అని ఏలీ ఎదుట కనిపించాడు. తనకంటే పెద్దవారి ఎడల ఎలాంటి గౌరవం, ఎలాంటి మర్యాద సమూయేలు కొన్నాయో దీంట్లో మనకి అర్థమవుతుంది. నిజానికి ఏలీ యొక్క పరిస్థితిని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. పరిస్థితులు చూస్తూ ఉంటే ఏలీ తర్వాత నేనే సక్సెసర్ని అని అర్థమవుతుంది సమూయేలుకి. అలాంటప్పుడు ఇంక ఈయన అయిపోయిందిలే, ఈయన పని, ఈయన ఇంకా ఇన్ఎఫిషియంట్, కాబట్టి ఇప్పుడు నేనే ఆశాకిరణాన్ని అని కొంత అతిశయం కలిగే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా అలాంటి అవిధేయత కానీ అతిశయం కానీ సమూయేలు చూడలేదు. సరే, మొదటిసారి అలా జరిగింది. సరే, మొదటిసారి కాబట్టి వెళ్ళాడు. అలా ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు జరిగింది కదా. ఒక రాత్రి వేళ 3 సార్లు ఆ పిలుపు వినబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నేనున్నాను, ఏంటి నన్ను పిలిచావు కదా, ఎందుకు పిలిచావు, నీకేం సహాయం కావాలి, నేను ఇక్కడ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఎట్ యువర్ డిస్పోజల్, ఐఎమ్ ఎట్ యువర్ కమాండ్, నీవేం చెబితే అది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని ఏలీ ఎదుట సమూయేలు ఎంత విధేయుడిగా కనిపిస్తున్నాడో మనకి అర్థమవుతుంది. 3 సార్లు రాత్రివేళ నిద్ర డిస్టర్బ్ అయినా వెళ్ళి
ఏలీ దగ్గర నిలువబడ్డాడు. ఆ తర్వాత సమూయేలుకి అర్థం కాలేదు, కానీ ఎవరికి అర్థమైంది? ఏలీకి అర్థమైంది. ఏలీకి ఏం అర్థమైందంటే, ఖచ్చితంగా ఇతనికి 3 సార్లు వినిపించిందంటే, నేను పిలవకుండానే పిలుపు విన్నాడంటే ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. అయ్యా, ఈసారి కనుక అలాంటి పిలుపు వస్తే నీవు నా దగ్గరికి రావద్దు. ఏమని చెప్పన్నాడు? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పు అని 9వ వచనంలో చెప్పాడు కదా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము అని చెప్పమన్నాడు. మరి ఆయన చెప్పాడు కదా, అన్నట్టుగానే మళ్ళా పిలిచాడు. ఈసారి సమూయేలు సమూయేలు అని 2 సార్లు పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు వెంటనే ఏలీ ఏం చెప్పమన్నాడో అదే మాట చెప్పాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు చెప్పండి? దేని గురించి? ఏలీ గురించే మాట్లాడాడు. ఏలీ కుటుంబం గురించి మాట్లాడాడు. ఏలీ భవిష్యత్తు గురించి మాట్లాడాడు. ఇంకా చాలా భయంకరంగా చెప్పాడు కదా. 11వ వచనం చూద్దాం, చూడండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమనను. ఏలీకి ఏం చేయబోతున్నాడో, ఏలీ కుమారులను ఏం చేయబోతున్నాడో, ఏలీ ఎలాగో మరణించబోతున్నాడో, లేకపోతే యెహోవా నిబంధన మందసం ఎలాగూ వాళ్ళ ఫిలిష్తీయుల చేతికి వెళ్ళబోతుందో, అలాగే ఏలీ కోడలు ఎలాగూ ఓ కుమారుడికి జన్మనిచ్చి ఈకాబోదు అనే పేరు పెట్టబోతుందో, ఇవన్నీ అర్థమయ్యేటట్టుగా ఏమన్నా అంటే, ఇదిగో నేను ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని వినే వాళ్ళకి చెవులు ఏమవుతాయట? గింగురమంటాయట. దేవుడు ఏలీ భవిష్యత్ అంతా చెప్పేశాడు. మీరు ఆ వచనాలన్నీ చదివితే 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివితే మనకి అర్థమవుతుంది. దేవుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. విన్న తర్వాత యథావిధిగా ఉదయకాలం తెల్లవారింది. ఏం చేశాడు? సమూయేలుకు పని ఉంది కదా. 15వ వచనం చూడండి. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను. సమూయేలు లేచి ప్రతిరోజు అదే పని చేస్తాడు. సమూయేలుకు ముఖ్యమైన పని ఏంటంటే యెహోవా మందిరం తలుపులు తీయటం కదా. కానీ ఈసారి తలుపులు తీసింది వేరు కదా. ఒక మరో మార్గానికి తలుపులు తీశాడు కదా, లేకపోతే మరో శకానికి తలుపులు తీశాడు. ఓపెన్ ఇట్ ఫర్ ఎ న్యూ వే. మరొక తరానికి తలుపు తీశాడు. తలుపు తీసి ఏలీ గురించి దేవుడు చాలా చెప్పాడు కదా. వెంటనే సమూయేలుకి ఎలాంటి శోధన రావాలా? దేవుడు చెప్పిందంతా ఎవరికి చెప్పాలా? ఏలీకి చెప్పాలా కదా. కానీ అక్కడ ఏం చూస్తున్నాం చూడండి. 15వ వచనం. తీసెను కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. ఇదంతా జరిగిన తర్వాత వెంటనే ఉత్సాహంగా ఏలీకి చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. సాధారణమైన ఉత్సాహం కదా. ఇక ఏలీ పని అయిపోతా ఉంది, నెక్స్ట్ నాదే అనే ఆలోచనతో చాలా ఉత్సాహం వస్తుంది కదా. ఏలీకి చెప్పాలనిపిస్తుంది, ఇంకా చుట్టుపక్కల కూడా చెప్పాలనిపిస్తుంది. అరే ఇంకా అయిపోయిందిరా, హీఈస్ నో మోర్, ఇంకా ఏలీ పని అయిపోయింది, ఇక ఏలీ కుటుంబం పని అయిపోయింది అని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పాలనే శోధన వస్తుంది. కానీ సమూయేలు మాత్రం దేవుడు చెప్పింది తన హృదయంలోనే ఉంచుకున్నాడు. ఏమాత్రం చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. అంటే తన గురువుగారి యొక్క బలహీనత, దేవుడు తన గురువుగారి ఎడల ఉన్న ఆలోచన ఎరిగి కూడా ఏలీని ఏమాత్రం అగౌర పరచలేదు సమూయేలు. ఆయన దాన్ని అవకాశంగా ఏమాత్రం తీసుకున్నవాడుగా మనకు కనపట్లేదు. 18వ వచనంలో ఏలీకి అర్థమైంది, దేవుడు తప్పకుండా సమూయేలుతో మాట్లాడి ఉంటాడు. 3 సార్లు పిలిచాయంటే ఇంకా 4వసారి పిలవకుండా ఉంటాడా? ఖచ్చితంగా 4వసారి
పిలిచుంటాడు. పిలిచేదో చెప్పుంటాడు. చెప్పేది కూడా సాధారణమైంది మాత్రం అయ్యి ఉండదు కదా, ఏదో అసాధారణమైందే చెప్పుంటాడు. ఆ సంగతి అర్థమైంది. అందుకని 18వ వచనంలో అంటున్నాడు, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఏలీ అడిగిన తర్వాత కదా. ఏలీ ఒత్తిడి చేసిన దాన్ని బట్టి, ఏలీ బలవంత పెట్టిన దాన్ని బట్టి ఉన్న విషయం ఏలీకి చెప్పాడు. చెప్పిన తర్వాత అయినా ఏమన్నా గౌరవం తగ్గిందా? లేదు. అప్పుడు కూడా ఏలీ మీద ఎలాంటి చులకన భావం సమూయేలుకి లేదు. తన కన్నా పెద్దవారి ఎడల ఎలాంటి గౌరవం కలిగి ఉండాలో ఇదిగో సమూయేలును చూస్తే మనకి అర్థమవుతుంది. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. చూడండి, లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ధర్మశాస్త్రంలో దేవుడు విధించిన ఆజ్ఞ ఏంటట? తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను. దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటట? తల నెరిసిన వానికి ఏం చేయాలా? లేచి అతన్ని ఘనపరచాలట కదా. యోగ్యుడైన వృద్ధుడు అనలేదు కదా. ఆయన యోగ్యత గురించి నువ్వు అసెస్ చేయాల్సిన అవసరం లేదు. తల నెరిసిన వాడు వృద్ధుడు అంటే నీకన్నా ఎక్కువ అనుభవం కలిగిన వాడు, నీకన్నా ఎక్కువ పరిస్థితుల్లో గుండా వెళ్ళినవాడు. అలాంటి వాడు కనిపించినప్పుడు ఏం చేయాలట? లేచి అతని ముఖాన్ని ఘనపరచాలి అంటున్నాడు. సమూయేలును చూస్తే ఈ మాటలు అక్షర సత్యం అనిపిస్తుంది కదా. ఏలీ యొద్దల సమూయేలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో మనం ఈ మాటలో అర్థం చేసుకుంటాం. మంచిది. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. 3వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21 మనం చదివాం కదా ఇంతకుముందు. చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకున్నారు. మనుషులందరూ తెలిసిపోయింది ఏంటది? సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. హీఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ ప్రాఫెట్ అని ఎక్కడ తెలిసిపోయింది? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఈ కొన నుండి ఆ కొన దాకా తెలిసిపోయింది. వెంటనే 4వ అధ్యాయంలో ఏమొచ్చింది? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు మనుషులు ఎవరిని కన్సల్ట్ చేయాలా? మనుషులందరూ తెలుసుగా, ప్రవక్త ఎవరో తెలుసు కదా. ఎవరిని కన్సల్ట్ చేయాలా? సమూయేలుని కన్సల్ట్ చేయాలా. కానీ సమూయేలు దగ్గరికి మనుషులు వెళ్ళలేదు. అలాగే ఏలీ కుమారులైన హోఫ్నీ ఫీనహాస్ కూడా వెళ్ళలేదు. యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు లాస్ట్ రిసార్ట్ ఏం చేయాలి అంటే వారిలో ఒక్కరికన్నా ఒక ఆలోచన రాలేదు. అరే, మన మధ్య దేవుడు స్థిరపరిచిన ప్రవక్తున్నాడు, లెట్ us గో అండ్ సీక్ హిస్ కౌన్సిల్ అని ఒక్కళ్ళకు కూడా ఆలోచన రాలేదు కదా. వీళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చింది తెలుసా? అరే, మనుషులం కాదురా, మనుషుల వల్ల కాదు, యెహోవా నిబంధన మందసం ఉంది కదా, అది తీసుకొద్దాం, అది తీసుకొచ్చి ఎక్కడ యుద్ధం భూమిలో ఉంచుదాం. కంతే, నిబంధన మందసం వస్తే ఇంకా ఫిలిష్తీయులు అంతటితో వాళ్ళ పని అయిపోద్ది, అంతే, మన దేవుణ్ణి ఒకసారి చూపిద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది మనుషులుగా మనం మాత్రం సరిపోయిన వాళ్ళం కాదు అన్న సంగతి హోఫ్నీ ఫీనహాసులకి అర్థమైంది, మనుషులందరికీ అర్థమైంది. మనుషులంగా వీఆర్ నాట్ ఫిట్ అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది.
అందుకని ఎవరిని తీసుకోవాలనుకున్నారు? యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చారు. జరిగిన సంగతులు మనందరికీ తెలుసు కదా. వీళ్ళు ఓడిపోవటం మాత్రమే కాదు, మందసాన్ని కూడా ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సందర్భం అంతటిలో సమూయేలు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు కదా. 4, 5, 6 అధ్యాయాలన్నిటిలో ఇదిగో నిబంధన మందసం పట్టబడింది, నిబంధన మందసం ఫిలిష్తీ దేశం వెళ్ళింది, అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ 3 అధ్యాయాల్లో సమూయేలు ప్రస్తావనే లేదు కదా. సమూయేలు సైలెంట్గా ఉండిపోయాడు. సమూయేలుకి తన లిమిటేషన్స్ ఏంటో తెలుసు. ఎప్పుడు తాను పని చేయాలో, ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలో, ఎప్పుడు జోక్యం చేసుకోవాలో సమూయేలుకు బాగా తెలుసు. దేవుడు 4 సార్లు పిలిచి చెప్పినోడు దేవుడు మళ్ళా చెప్పడా, అరే ఫిలిష్తీయులు యుద్ధం చేయబోతున్నారయ్యా, వాళ్ళంతా వేస్ట్ పీపుల్, అక్కడ ఉన్న వాళ్ళంతా, నువ్వు వెళ్ళు, నువ్వు రంగంలోకి దిగు అని దేవుడు చెప్పకుండా ఉంటాడా? చెప్తాడు కదా. దేవుడు చెప్పలేదు కాబట్టి సమూయేలు వెళ్ళలేదు కదా. ఆ యుద్ధంలో కానీ అక్కడ జరిగిన కాన్సిక్వెన్షియల్ ఈవెంట్స్లో కానీ సమూయేలు యొక్క పాత్రే లేదు. ఇప్పుడు 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇప్పుడు సమూయేలు తాను ముందుకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిరియత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖపడుచుండగా. అంటే 20 సంవత్సరాలు సమూయేలు ఎలా ఉన్నాడనమాట? మౌనంగా ఉన్నాడు కదా. మనుషులు ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు కానీ మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి రావట్లేదు. 20 సంవత్సరాలు మనుషులు దుఃఖపడతా ఉన్నారు, సమూయేలు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో సమూయేలు ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి ఇదిగో మీరు దేవుని ఎదుట మీరు పాపం చేశారు కాబట్టి మీరు యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి అని హెచ్చరించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు గొప్ప విజయం చూశారు కదా. అసాధారణమైన విజయం ఫిలిష్తీయుల పేర. వీళ్ళ గొప్పతనం ఏమీ లేదు. సమూయేలు ప్రార్థన చేశాడు, ఏమొచ్చింది? విజయం వచ్చింది కదా. ఆ తర్వాత ఒక రాయిని ప్రతిష్ఠించి ఏమన్నాడు? ఎబెనెజర్, ఇంతవరకు మనకు సహాయము చేశాను అని సమూయేలు తెలియచేశాడు. సమూయేలు జయాన్ని చూశారు వాళ్ళు. సమూయేలు ద్వారా వారు పొందిన దీవెనలన్నీ చూశారు. కానీ 8వ అధ్యాయంలో ఏం చేశారు? 8వ అధ్యాయంలో పోయిన వారం చెప్పుకున్నాం కదా. ఏమన్నారు? అమ్మా, నీ వృద్ధుడువు, నీ కుమారులు నీలాంటి వాళ్ళు కాదు కాబట్టి మాకు రాజు కావాలి అన్నారు. అంటే నువ్వు వద్దు అన్నారు కదా. రిజెక్ట్ చేశారు. తిరస్కరించినప్పుడు సమూయేలు ఎలా ఉన్నాడో మనం గత ధ్యానంలో మనం చూసాం. మళ్ళా దాని గురించి మనం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకటి, తనకన్నా పెద్దవాడైన ఏలీ ఎడల సమూయేలు ఎలా ఉన్నాడో మనం చూసాం. రెండవది, తనకన్నా చిన్నవాడు, తనకన్నా జూనియర్ కదా. నిజానికి సమూయేలుకి సౌలు మీద ఎలాంటి అభిప్రాయం ఉండాలి చూడండి. అరే నేను న్యాయాధిపతిగా ఉండగా, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, దేవుడు కనుక ఒక వ్యక్తిని న్యాయాధిపతిగా చేస్తే ఎంతకాలం ఉంటాడు న్యాయాధిపతిగా? చనిపోయేంత వరకు ఉంటాడు కదా. దేవుని యొక్క అపాయింట్మెంట్స్ అని లైఫ్ టైం అపాయింట్మెంట్స్. కాబట్టి సమూయేలు ఎంతకాలం ఉండాలి న్యాయాధిపతిగా? చనిపోయేందాకా న్యాయాధిపతిగా ఉండాలి. కానీ మధ్యలో మనుషులు అన్నారు, నువ్వు వద్దు, మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి అన్నారు. దేవుడు ఏమన్నా అంటే, సరే వాళ్ళే చెప్తున్నారుగా, వాళ్ళ మాట విను అన్నాడు కదా. అదేంటి ప్రభా అట్టంటావు? నేను కదా న్యాయాధిపతిని, వాళ్ళు చెప్పిన మాట వినమంటావేంటి? సాధారణంగా మనం ప్రార్థన చేస్తే ఏం కోరుకుంటాం? దేవుడు మన మాట వినాలని కోరుకుంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళ మాట విను అంటున్నాడు కదా. విన్నాడా లేదా సమూయేలు? విన్నాడు. విని సకల జనుల మర్యాద చొప్పున రాజును అభిషేకించాడు సౌలు. మరి సౌలు పరిస్థితి ఎలా ఉంది చూడండి. 1 సమూయేలు 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1 సమూయేలు 9వ అధ్యాయం 5వ వచనం. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము,
గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్ద ఉన్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడొకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రెండని చెప్పగా కదా. సౌలు యొక్క తండ్రి గాడిదలు మిస్ అయిపోయినాయట. దాని కొరకు వెతుకుతున్నారు సౌలు తన పనివాడు. ఎక్కడ దొరకలేదు. దొరకపోతే అంటున్నాడు, ఇంక వెళ్ళిపోదాం, మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు గాడిదలు పోతే పోయింది, మా నాన్నకి నా మీద దిగులు పట్టుకుంటుంది, కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అంటే, అక్కడున్న పనివాడు ఏమంటున్నాడంటే, ఇది ఏమంటున్నాడు, ఈ పట్టణములో దైవజనుడొకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అని సమూయేలు గురించి చెప్తున్నాడు. దాంట్లో ఏమర్థమైంది మనకి? సౌలుకి అసలు సమూయేలు అంటే ఎవరో తెలియదు. ఇందాకేం చెప్పుకున్నాం మనం? దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపడినది మనుషులందరూ తెలిసింది, కానీ ఎవరో తెలియదు, సౌలు తెలియదు. ఒక ధనవంతుడు కీషు అనే ఆయన చాలా ధనవంతుడు. ధనవంతుడు కుమారుడైన సౌలుకి సమూయేలు ఎవరో తెలియదు, సమూయేలు ఏం చేస్తాడో కూడా తెలియదు. చాలా విచారకరం కదా. మరి డబ్బులు ఉన్నవాడు కదా, అవసరాలు ఏముంటాయి? అందుకని ఎప్పుడు కూడా సమూయేలు గురించి ఆలోచించలేదు. 9వ వచనం కూడా చూద్దాం. 9వ వచనం, ఇప్పుడు ప్రవక్త అని పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనును, పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయటకే ఒకడు బయలుదేరినట్ల మనము దీర్ఘదర్శి వద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. తన పనివాడు అప్రైజ్ చేస్తున్నాడు కదా. పనివాడు చెప్తున్నాడు అసలు ప్రవక్త అంటే ఏంటి, ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, దీర్ఘదర్శి అంటే ఏంటి, దైవజనుడు అంటే ఏంటి అని చెప్తున్నాడు. అటు ఇప్పుడు దాకా సౌలుకి అసలు ఇవి అస్సలు బోధబండి కాదు. 18వ వచనం చూద్దాం. 18వ వచనం, సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఏది, దయచేసి నాతో చెప్పుమని అడుగుగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. తిన్నగా సమూయేలు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలిసేనా? అయ్యా దీర్ఘదర్శి అంటే ఎవరు అంటున్నాడు కదా. ఏమన్నాడు సమూయేలు? అయ్యా నేనే బాబు దీర్ఘదర్శి అన్నాడు. అంటే ఈయన సమూయేలును గుర్తుపట్టను కూడా గుర్తుపట్టలేకపోయాడు. దాను మొదలుకొని బేర్షెబా అంతటికి సమూయేలు ఎవరో తెలుసు, కానీ ఎవరో తెలియదు, సౌలు తెలియదు. ఒక ఇమ్మెచ్యూర్ మ్యాన్ కదా, అపరిపక్వమైన వ్యక్తి, ఏ క్యాలవ్ యంగ్ మ్యాన్, ఓ బాధ్యత లేనటువంటి వ్యక్తి. అలాంటి సౌలుని దేవుడు అభిషేకించమంటే ఏం చేశాడు సమూయేలు? వెంటనే అభిషేకించాడు కదా. అరే ఏంటి దేవా, అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను చిన్నతనం నుంచి మా అమ్మ నన్ను భయభక్తుల్లో పెంచింది, మా అమ్మ నన్ను దేవునికి సమర్పించింది. ఇదిగో నేను ఏలి ఎదుట చాలా మౌనంగా చాలా విధేయతగా ఉన్నాను, ఓ పర్ఫెక్ట్ డిసైపుల్ లాగా ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు నన్ను పక్కకు తప్పుకొని ఈయన రాజుని చేయమంటావేంటి అని దేవుని దగ్గర కంప్లైంట్ చేయలేదు సమూయేలు. దేవుడు చెప్పాడు, ఏం చేశాడు? సమూయేలుని అనాయింట్ చేశాడు. 10వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతనిని ముద్దు పెట్టుకున్నాడు. 11వ అధ్యాయంలో ఆశ్చర్యంగా సౌలు ఓ మంచి యుద్ధం చేశాడు, యుద్ధంలో జయం పొందాడు. యుద్ధంలో జయం పొందిన దాన్ని బట్టి ఆ సౌలును అభినందించాడు. అలాగే రాజ్య పరిపాలన మనం సరిచేసుకుందాం రండి అని కూడా చెప్పాడు. సౌలు విషయంలో సమూయేలు ఎంత పరిపక్వంగా ప్రవర్తించాడో మనకు దీంట్లో కనిపిస్తాం. సరే సౌలుని రాజు చేశాడు, సరే ఇంకా మనకెందుకులే, దేవుడు సౌలుని చేశాడు కదా రాజుని, మనం ప్రక్కెళ్ళిపోదాం, మనకి ఇంకా అనవసరం అనుకోలేదు కదా. 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను
మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. ఇప్పుడు దాకా నేను మీకు న్యాయం తీరుస్తున్నాను, ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తారు? సౌలు చేస్తాడు. సరే, ఆ డ్యూటీ సౌలు చేస్తే చేయనేయండి, నా డ్యూటీ ఒకటి ఉంది, అది మాత్రం నేను ఆపను. ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడు. అంటే తనకు ప్లేస్లో సౌలు నాయకత్వం పొందినా కూడా ఏమాత్రం కూడా చింతపడలేదు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంకా చాలా వివరాలు మనం చూడొచ్చు, కానీ అన్నీ చూసే సమయం మనకు లేదు. 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం, చూడండి. తర్వాత సౌలు తప్పు చేశాడు, మనకు తెలుసు. సౌలు తప్పు చేసిన తర్వాత ఈయనేమంటున్నాడో చూద్దాం. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని దేవుడు చెప్పాడు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడు. సౌలును రాజు చేయమన్నా దేవుడే కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను రాజుని చేసినందుకు సంతాపడుతున్నాను, అతన్ని తీసేసి మరొకరిని పెడతాను అంటున్నాను. ఏమనాలి సమూయేలు? నీ ఇష్టమయ్యా, నువ్వే రాజుని చేసావు, తీసేయి అనాలి కదా. కానీ ఏం చేస్తున్నాడు? యెహోవా మొర పెడుతున్నాడట. అరే దేవా, వాడేదో పాపం ఇమ్మెచ్యూర్ ఫెలో చేశాడు, అతన్ని అలా తీసేస్తే ఎట్లా అన్నట్టుగా సౌలు పక్షంగా యెహోవా ఎదుట మొర పెడుతున్నాడు సమూయేలు. తనకన్నా చిన్నవాడు కదా, నిజానికి చాలా విషయాల్లో అపరిపక్వత స్థితిలో ఉన్నవాడు. అతని కొరకు ప్లీడ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం. అలాగే 15వ అధ్యాయం 34-35 చూద్దాం, చూడండి. 34-35. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడ. యెహోవానేమో పశ్చాత్తాపడుతున్నాడ, సమూయేలు ఏం చేస్తున్నాడు? దుఃఖాక్రాంతి. ఎవరి కోసం దుఃఖం? సౌలు కోసం కదా. నిజానికి దేవుడే ఇతను సరైనోడు కాదు అంటే సమూయేలు మాత్రం ఏం చేస్తున్నాడు? అతని కోసం దుఃఖపడుతున్నాడు కదా. 16వ అధ్యాయం చూద్దాం, చూడండి. 16వ అధ్యాయం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతు? ఇంకెన్నాళ్ళు ఏడుస్తావయ్యా? నేను విసర్జించాను కదా, ఇంకా వాడి కోసం నువ్వు ఏడుస్తావేంటి అంటున్నాడు సమూయేలు. అంటే సమూయేలు ఎంత పెద్దవాడుగా ఆయన యొక్క పరిపక్వత ఎంత గొప్పగా చూపించాడో దీంట్లో మనకు కనిపిస్తాం. సమూయేలు తనకన్నా పెద్దవాడైనా సౌలుతో ఏలీతో ఎలా ఉన్నాడో మనం చూసాం. అలాగే తనకన్నా చిన్నవాడు, తాను ప్రతిష్ఠించిన రాజు అయిన సౌలు యొడల ఎలా ఉన్నాడో కూడా చూసాం. అలాగే 3వది, సమూయేలు దావీదుతో ఎలా ఉన్నాడు. సమూయేలుకి దావీదుకి ఎంత తేడా? ఓ జనరేషన్ గ్యాప్ కదా. ఓ పెద్దోడు ఓ పిల్లోడితో సమానం కదా. ఎలా ఉంటుంది చెప్పండి? పిల్లోడిని ఎలా చూస్తాం మనం? అరే వీడేంటి, వీడి పిల్లోడు, వీడితో నాకేంటి అన్నట్టుగా ఉంటాం కదా. వాళ్ళకేం పెద్ద ముఖ్యమైన విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయం మనం, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నోళ్ళు, వాళ్ళది ఏముంది అనుకుంటాం. కానీ సమూయేలు దావీదుని ఎలా చూశాడో మనకు దీంట్లో కనిపిస్తాం. 16వ అధ్యాయంలో మొదటి వచ్చిన చదివాం కదా, నేను కొనసాగిస్తాను చూడండి. నీ కొమ్ము తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించుదను. 2వ వచనం. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడల అతడు నన్ను చంపును. ఈయన ఎవరి కోసం ఏడుస్తున్నాడు? సౌలు కోసం. కానీ సౌలు ఏం చేస్తాడట? నన్ను చంపుతానంటున్నాడు కదా. అరే ఎంత ధైర్యం అండి సమూయేలును చంపటం అంటే. కానీ సౌలు ప్రవర్తన ఎలా ఉందో దాంట్లో అర్థమవుతుంది.
అయ్యా నేను వెళ్ళి ఇప్పుడు దావీదుని గనక నేను అభిషేకం చేస్తే అతను నన్ను చంపుతాడు అంటున్నాడు అని భయపడి ఆగిపోలేదు. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, దావీదుని అభిషేకించాడు కదా. వారు దావీదుని అభిషేకించినప్పుడు అంతకుముందు సౌలు గురించి ఏమన్నాడు తెలుసా? సౌలు గురించి ఏమన్నా అంటే అతని వంటి వాడు మరొకడు లేడు అన్నాడు. 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం, చూడండి. 10వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుతూ రాజు చిరంజీవి యొగునుగాక అని కేకలు వేసి. సమూయేలు సౌలు గురించి ఏమంటున్నాడు తెలుసా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడు. దెర్ ఇస్ నో వన్ అదర్ దాన్ హిమ్ అమాంగ్ పీపుల్. అంటే ఎలా అనిపించాడు అన్నమాట సమూయేలుకి? అసలు రాజుకి ఇతను తప్పితే ఇంకెవ్వరు సరిపోరు అన్నట్టుగా అనిపించాడు కదా. ఇప్పుడు అర్థమైంది, శరీరాన్ని చూసి కాదు మనం సెలెక్ట్ చేయాల్సింది, దేవుడికి కావాల్సింది శరీరానుసారుడు కాదు, దేవునికి కావాల్సింది హృదయానుసారుడు అని అర్థమైంది. ఇక్కడ కూడా వచ్చి మనుషుల పర్సనాలిటీ చూస్తున్నాడు. వరుసగా ఏలియాబు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే పర్సనాలిటీ చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, నరుల రూపాన్ని లక్ష్య పెట్టద్దు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే దావీదును అభిషేకించాడు. దావీదును అభిషేకించిన తర్వాత దావీదుతో ఆయనకున్న సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 1-2 వచనాలు చూసి మనం ముగిద్దాం. 1 సమూయేలు 19వ అధ్యాయం 18వ వచనం. 1 సమూయేలు 19వ అధ్యాయం 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురమండిరి. దావీదుని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత సౌలు దావీదుని వెంటాడి తరుముతున్నాడు. దావీదేమో పారిపోయి అడవులంట తిరుగుతా ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. రామాలో ఉన్న సమూయేలు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే సమూయేలుని కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. ఈయన సొంతూరు ఏది? సమూయేలు సొంతూరు రామా కదా. రామా వదిలేసి దావీదుతో పాటు వెళ్ళి ఎక్కడున్నాడు? నాయోతులో ఉన్నాడు. అంటే ఇప్పుడు వరకు ఏలీని చూశాడు, ఇప్పుడు వరకు సౌలుని చూశాడు. కానీ వీళ్ళల్లో ఎవరిలో కూడా ఓ మంచి సహచరుడు సమూయేలుకి దొరకలేదు. ఈ కుడెంట్ ఫైండ్ ఎ ట్రూ కంపానియన్ కదా. ఏలీలో దొరకలేదు, సౌల్లో దొరకలేదు. ఇప్పుడు ఎవరిలో దొరికాడు? దావీదులో దొరికాడు. ఇల్లు వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ఎవరితో ఇల్లు ఉండటానికి ఇష్టపడుతున్నాడు? దావీదుతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నాయోతులో దావీదుతో ఉంటున్నాడట కదా. తన క్యాంపే మార్చేశాడు. ఇందాకేమనుకున్నాం? దావీదు సమూయేలు వాళ్ళిద్దరు ఒకళ్ళేమో ఫస్ట్ జనరేషన్, ఇంకోళ్ళేమో సెకండ్ జనరేషన్. వాళ్ళిద్దరు స్నేహితులు ఎలా అవుతారు అసలు? సమూయేలు పెద్దోడు, దావీదు చిన్నోడు. కానీ దావీదులో ఒక మంచి సహచరుడిని సమూయేలు చూశాడు. వారిద్దరూ కలిసి నాయోతులో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదుతో కలవటానికి సమూయేలుకి ఏది అడ్డం రాలేదు? జనరేషన్ గ్యాప్ అడ్డం రాలేదు కదా. ఉత్సాహంగా హ్యాపీగా వెళ్ళి దావీదుతో పాటు ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 22వ వచనం. తొమ్మిదవ అధ్యాయం 22వ వచనం. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడి
వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి కదా. దేవాలయం కట్టిన తర్వాత దేవాలయంలో ఎవరు ద్వారపాలకులుగా ఉండాలి అని నియామకాలు చేశారు. ఎవరు? దావీదు, సమూయేలు. వీళ్ళిద్దరు కలిసి చేసిన పని ఏంటంటే, వారిద్దరు కలిసి ఇంకా అప్పుడు దేవాలయం కట్టారా? కట్ల. దావీదు కట్టాడు దేవాలయం? లేదు. ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు దేవాలయం కదా. కానీ వీరి ముందు చూపు ఎలా ఉందో తెలుసా? ఇదిగో దేవాలయం కట్టబడబోతా ఉంది, దేవాలయం కట్టిన తర్వాత ఎవరు ఎక్కడ ఉండాలి అనేది వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయించారు కదా. సమూయేలు, దావీదు కలిసి నిర్ణయించారు. వారిద్దరి మధ్య అంత అంతరం ఉన్నా కూడా, అంత గ్యాప్ ఉన్నా కూడా వారిద్దరూ భవిష్యత్తును గురించి ఆలోచించినట్టుగా మనకు కనిపిస్తాం. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోన్లో ఉన్న రాజు వద్దకు రాగా, దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకము చేసిరి. ఎవరి ద్వారా వచ్చిందట ఆ మాట? వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును రాజుగా అభిషేకం. అప్పుడు సమూయేలు బ్రతికున్నాడా? లేడు కదా. సమూయేలు బ్రతికి లేడు. కానీ సమూయేలు ముందుగా సెలవిచ్చాడట. ఏమని? దావీదుని రాజుగా చెయ్యాలి అని. ఆ సంగతి ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని చేశారు కదా. అంటే సమూయేలు తన జీవితాన్ని ముగించినా కూడా భవిష్యత్తును గూర్చిన ఏర్పాట్ల గురించి ఎవరితో కలిసి పనిచేశాడు? దావీదుతో కూడా కలిసి పనిచేశాడు. తనకన్నా చిన్నవాడు, మరో తరం వాడు, అతనితో కలిసి పనిచేసి ఒక మంచి విజన్, మంచి దర్శనాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ముగ్గురుతో సమూయేలు యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో మనం చూసాం. తనకన్నా పెద్దవాడైన ఏలీతో ఎలా ఉన్నాడో చూసాం. తనకన్నా చిన్నవాడైన సౌలుతో ఎలా ఉన్నాడో చూసాం. అలాగే తన తర్వాతి తరం వాడైన దావీదుతో కూడా ఎలా ఉన్నాడో చూసాం. మనుషుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలో సమూయేలు జీవితం చూస్తే మనకి అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా మంచి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తుల మధ్య సంబంధాలు, మనం ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో దేవుని వాక్య వెలుగులో మనం సరిచేసుకోవటం ఎంతైనా అవసరం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న మాటలు నాయన మా ఒక్కొక్కరిలో ఫలించడానికి మీరు సహాయం చేయండి.